there was some connectivity problem and that's why the delay. ఈ కనెక్షన్స్ వల్ల కొంచెం ప్రాబ్లం అయ్యింది, కొంచెం ఆలస్యం అయ్యింది. The word connectivity is not uncommon to us because often when you use the mobiles it says you are out of range and there is no connectivity. ఈ కనెక్టివిటీ అనే మాట మనకు కొత్తదేమి కాదు. మనము మొబైల్లో ఫోన్ చేసినప్పుడు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ రేంజ్లో ఉన్నారు, కనెక్టివిటీ లేదు అనే మాటలు చెప్తూ ఉంటారు. I hope none of you are in that category this morning, out of range and not having connectivity. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్నటువంటి వారెవరు కూడా ఇక్కడ కూర్చొని ఉండి అవుట్ ఆఫ్ రేంజ్గా కనెక్టివిటీ లేని వారుగా ఎవరు లేరని నేను అనుకుంటాను. Sometimes we have ears but we can turn deaf. కొన్నిసార్లు మనకు చెవులు ఉంటాయి కానీ ఆ చెవులను వినకుండా మూసేసుకుంటాం. In olden days in villages they had the head of the village. చూడండి, ఆ ప్రాచీన దినాల్లో గ్రామాల్లో ఒక గ్రామ పెద్ద ఉండేవాడు. And he is supposed to manage the affairs of the village, especially two officers. The revenue officer and another village officer would work under him. సాధారణంగా ఆ గ్రామ వ్యవహారాలన్నీ చూసుకోవటానికి ఆయన కింద ఒక రెవెన్యూ ఆఫీసరు, ఇంకొక ఆఫీసర్, ఇద్దరు ఆయన కింద పనిచేసేవారు. And the one man takes care of the finances, the other man has to register the births and the deaths and keep the count of all the families. ఒక వ్యక్తి అక్కడ డబ్బులను కూర్చున్నటువంటి సంగతులు చూసుకోవాలా, రెండో వ్యక్తి అక్కడ పుట్టినవారు, చచ్చినవారు అటువంటి రికార్డులన్నీ కూడా మెయింటైన్ చేయాలా. So there was a village head. For several years he kept the job, and when he got older there was no son to follow him up, so he held on to his post. కాబట్టి ఒక గ్రామంలో ఒక గ్రామ పెద్ద ఆ రీతిగా ఉండినాడంట. ఆయన చాలా కాలము ఆ గ్రామానికి గ్రామ పెద్దగా ఉన్నాడు. ఆయన తర్వాత వ్యవహారాలు చూసుకోవటానికి ఆయన కుమారుడు లేడు కాబట్టి ఆయనే ఎక్కువ కాలం, దీర్ఘకాలం గ్రామ పెద్దగా కొనసాగినాడు. Over the years this man developed deafness, and at one point of time he became totally stone deaf. చూడండి, రాను రాను ఆయనకు మెల్లగా చెవుడు వచ్చేసింది. చివరికి ఎంత చెవుడు వచ్చిందంటే ఇక ఏమీ వినలేనంత చెవుడు వచ్చేసింది. And the problem is the family could manage with the deafness had there not been an annual check from the district headquarters. The collector would send somebody to find out how the village head is doing. చూడండి, సాధారణంగా వీరు ఆ ఇంటి వారు వ్యవహారాలన్నీ కూడా ఆయన చెవిటివాడు ఆయన అన్ని చూసుకునేవారు. కానీ సంవత్సరానికి ఒకసారి కలెక్టర్ గారి దగ్గర నుండి అన్ని పరిశీలన చేయడానికి ఎవరో వస్తారు, అప్పుడే సమస్య వచ్చేది. So over the years that somebody would come and normally he asks only 3 questions. చూడండి, సాధారణంగా ఆ యొక్క కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చేవారు ప్రతి సంవత్సరం వచ్చి అవే 3 ప్రశ్నలు అడిగేవారు. First of all, how old are you? మొట్టమొదటి ప్రశ్న నీ వయసు ఎంత అని అడిగేవారు. And secondly, how long have you been in this post? రెండవది ప్రశ్న, ఈ గ్రామ పెద్దగా ఎంత కాలం నుండి ఉన్నావు. And the third normal question is, who works better, the revenue officer or the village officer under you? మూడవ ప్రశ్న, నీ కింద పనిచేస్తున్నటువంటి ఆ రెవెన్యూ ఆఫీసరా లేక ఫైనాన్స్ ఆఫీసరా, ఎవరు బాగా పనిచేస్తారు అనే ప్రశ్న అడిగేవారు. All that this old man had to learn was only 3 answers. కాబట్టి ఈ ముసలైన ప్రతి సంవత్సరం కూడా ఈ ప్రశ్నలకు జవాబులు నేర్చుకొని సిద్ధపడేవాడు. Because the family used to prepare and they will ask you, how old are you? Now that you are 67 years old, say 67 very clearly. వారు ఇంట్లో ఉన్నటువంటి వారు ఆ యొక్క పరీక్ష కొరకై ఈయన సిద్ధపరిచేవారు. అంటే మళ్ళీ ప్రశ్నలు అడిగి జవాబు చెప్పమని ఆయనను ఆ రీతిగా తర్ఫీదు చేసేవారు. Now that man can't hear, so he was taught how to lip read. In the moment the lips stop, you must answer. ఆయన చెవులు పడే కదా, కాబట్టి పెదవులను చూసి గమనించి ఆ పెదవుల కదలిక ఎప్పుడు ఆగిపోతుందో ప్రశ్న అయిపోయింది కాబట్టి జవాబు చెప్పాలా అని ఆ రీతిగా తర్ఫీదిస్తూ వచ్చారు. So first answer 67 years. కాబట్టి మొట్టమొదటి జవాబు ఏం చెప్పాలా, 67 సంవత్సరాలు అని చెప్పాలా. The second answer 27 years. He has been in the post for 27 years. రెండవ ప్రశ్నకు జవాబు ఆయన ఆ పనిలో ఎంతకాలం పనిచేసినాడు అనే ప్రశ్నకు 27 సంవత్సరాలు అని జవాబు చెప్పాలా. And the third question, who works better? He dare not say this or that man because both of them would be there to hear.
So he would get into trouble. He needs to say both. చూడండి, ఇప్పుడు మూడవ ప్రశ్న, ఇద్దరిలో ఎవరు బాగా పని చేస్తారు? దానికి జవాబు ఆయన పేరు చెప్పినా ఈయన పేరు చెప్పినా ఇబ్బంది కాబట్టి అక్కడ ఇద్దరు ఉంటారు, జవాబు ఇద్దరు వింటారు కాబట్టి ఇద్దరు బాగానే చేస్తారు అని చెప్పాలి. The officer did come, and instead of asking those three questions in sequence, he asked the second question first. చూడండి, ఇప్పుడు ఆఫీసర్ వచ్చాడు, ఇవే ప్రశ్నలు అడిగినాడు కానీ అదే వరుస క్రమంలో అడగకుండా రెండవ ప్రశ్నను మొదటి ప్రశ్నగా అడిగాడు. How long have you been in this post? నీవు ఈ ఉద్యోగంలో ఎంతకాలం నుండి పనిచేస్తున్నావు? Said 67 years. ఆయన అన్నాడు 67 సంవత్సరాలండి అన్నాడు. He had a shock of his life. He said, I've never met a man in all my jurisdiction who said, not even 40 years, here is a man for 67 years. ఏంటప్పా ఈయన 67 సంవత్సరాలు అంటున్నాడు, నేను ఎన్ని చోట్ల వెళ్ళి ఎంతమందిని అడిగాను, ఎవరు 40 సంవత్సరాల కంటే ఎక్కువ చేయలేదు, ఈయన 67 సంవత్సరాల నుండి ఇదే ఉద్యోగం చేస్తున్నాడంట అనుకున్నాడు. Probably this man must be nearing 100 years. బహుశా ఈయనకు వయసు అప్పటికి దాదాపు 100 సంవత్సరాలు ఉండొచ్చు. Though he does not look that old. అంత వృద్ధుడుగా కనబడతలేడేమో. So in the second question, how old are you? రెండవ ప్రశ్న అడిగినాడు, నీ వయసు ఎంత అయ్యా అని అడిగినాడు. He said 27. ఆయన వెంటనే 27 సంవత్సరాలండి అన్నాడు. By now the officer got really wild. ఇక ఆ ఆఫీసర్కి పిచ్చెక్కేసింది. He said, tell me, who is mad, you or me? అప్పుడు ఆయన అన్నాడు, ఎవరు పిచ్చోడు చెప్పండి, నీవా పిచ్చి నీకా నాకా అన్నాడు. You know the answer, both. జవాబు మీకు తెలుసు కదా, ఇద్దరు అని. I hope our youth camp does not end that way. మన యూత్ క్యాంపు ఆ రీతిగా ముగియకూడదు అని నేను అనుకుంటున్నాను. We have been asking several questions during these meetings, trying to elicit answers. ఈ కూడికల్లో అప్పుడప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాము, మీరు జవాబులు చెప్పాలని మేము ఆశిస్తూ ఉన్నాం. The reason why we raise questions is that we may have a clearer understanding of what we are thinking about. ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నాము అంటే మనం దేని గురించి ధ్యానిస్తున్నామో ఆలోచిస్తున్నామో ఆ విషయాలు మీరు స్పష్టంగా గ్రహించాలి అనేది ఉద్దేశం. Hope you are writing down and reviewing them. I know you have a very tight schedule. Yesterday it was raining. Most of you have been put into a lot of hardship, but thank you for your cheerful faces. మీరు చక్కగా రాసుకుంటున్నారు, రాసుకొని అన్ని మళ్ళీ ధ్యానిస్తున్నారని నేను అనుకుంటాను. నిజమే, అననుకూల పరిస్థితులు ఉన్నాయి, నిన్న వర్షం వచ్చింది, మీకు చాలా తొందరగా కలుగుతూ ఉంది, అయినప్పటికీ మీరు అందరు చిరునవ్వుతో కూర్చున్నారు, చాలా సంతోషం. May the Lord bless you. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. Shall we look to the Lord for His grace this morning? ఉదయకాలము దేవుని కృప కొరకై దేవుని వైపు చూద్దాం. Loving Father, ప్రేమగల తండ్రి, thank you for the good weather this morning. ఈ ఉదయకాలము మీరు అనుగ్రహించిన చక్కని వాతావరణంకై వందనములు. Thank you for being pleased with us, that you arrange these meetings that you might speak to us. ప్రభు యొక్క కూడికల్లో మీరు మాతో మాట్లాడాలని ఈ కూడికలను ఏర్పాటు చేసినందుకై మీకు ఎంతో వందనాలు. Speak to me, speak to each one of us. నాతో మాట్లాడండి, మా అందరితో మాట్లాడండి. Give us responsive hearts, ప్రభు ప్రతిస్పందించే హృదయం మాకు దయచేయండి. that your Son alone may be exalted and the church may be edified. మీ కుమారుడు మాత్రమే హెచ్చించబడేటట్టు సంఘము క్షేమాభివృద్ధి నొందేటట్టు చేయండి. For this we ask in the name of our Lord Jesus Christ. మా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Yesterday we raised a question as to why we should fear the Lord. నిన్నటి దినాన ఒక ప్రశ్న మనము అడుగుతూ వచ్చాం, ఎందుకు మనము దేవునికి భయపడాలి? We have seen what fear of God means in the biblical perspective. బైబిల్ కోణములో దేవుని భయము అంటే ఏంటో మనం చూసాము. And we also said what blessings flow out of the fear of God. దేవుని యందలి భయమును బట్టి వచ్చే లాభాలు ఆశీర్వాదాలు ఏంటో మనం చూసాము. I hope you remember yesterday we made a powerful statement saying that fear of God is wellness, fear of God is treasure, fear of God is blessing, fear of God is great goodness. చూడండి, నిన్నటి దినాన మనం నేర్చుకున్న ముఖ్యమైన మాటలు మీకు జ్ఞాపకం ఉన్నాయి అనుకుంటా.
దేవుని యందలి భయము మనకు క్షేమమును కలిగిస్తుంది. దేవుని యందలి భయము మనకు ఐశ్వర్యమును కలిగిస్తుంది. దేవుని యందలి భయము మనకు గొప్ప ఆశీర్వాదము మేలు కలిగిస్తుంది. But is this the only reason why I need to fear the Lord? Why you need to fear the Lord? కాబట్టి నీవు నేను కేవలము ఈ కారణాల కొరకే దేవుని భయం కలిగి ఉండాలా? Are we going to fear the Lord just because He is giving us so many blessings and we are the recipients? దేవుడు అనేక ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, వాటన్నిటిని మనం పొందుతున్నాము, దాని కొరకై దేవుని భయం మనం కలిగి ఉండాలని అర్థమా? Quickly turn with me to a few scriptures before I continue to answer this important question. ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నకు జవాబు చెప్పడానికి ముందు కొన్ని లేఖనాలు త్వరగా మనం చూసుకుందాం. Malachi chapter 1 verse 6, the last book in the Old Testament. పాత నిబంధనలో చివరి గ్రంథం మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనము. A son honoreth his father and a servant his master. If I be a father, where is mine honor? If I be a master, where is my fear? Says the Lord of hosts unto you, O priests, that despise my name. And he say, wherein have ye despised thy name? కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానిని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపత్యకు యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమని మీరందరూ. Here is the last book of the Old Testament where you find a dialogue taking place between the Almighty God and the people, the priests, the Levites. పాత నిబంధనలో చివరి గ్రంథములో ఇక్కడ సర్వశక్తుడైనటువంటి దేవునికి యాజకులైన లేవీయులైనటువంటి వారి మధ్య ఒక సంభాషణను ఇక్కడ మనం చూస్తున్నాం. No mortal dare to question the Creator or the Almighty God, but in this case God allows them to ask questions, and God was so humble and gracious to answer those questions. ఏ మధ్యమైనటువంటి మనిషి తన సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి ప్రశ్నించజాలడు. అయితే ఇక్కడ దేవుడు వారిని ప్రశ్నించడానికి అనుమతిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. And God was also asking them certain questions. He wanted certain answers from them. అదే సమయంలో దేవుడు కూడా కొన్ని ప్రశ్నలు వేసి వారి యొద్ద నుండి కొన్ని జవాబులు ఆశిస్తున్నాడు. Now to understand the setting of this book, I need to give you a little historical background. ఈ యొక్క పుస్తకము ఇక్కడ పెట్టబడినటువంటి ఆ విషయంలో దాని వెనక చరిత్ర కొంచెం మీకు చెప్పాలి. We know how man went into ruin in the book of Genesis, but God chose Abraham and his descendants, Israel. They came into the promised land, and after the period of judges, the king started ruling them. చూడండి, ఆది కాండములో మానవుని పతనము తర్వాత దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగం ఏర్పాటయ్యింది. వారు ఐగుప్తులో నుండి కనానులోనికి నడిపించబడ్డారు. న్యాయాధిపతులు వారిని పరిపాలిస్తూ ఉన్నారు. Then the king started ruling. దాని తర్వాత రాజుల పరిపాలన ఆరంభమైంది. Now after David, Saul, David, Solomon, and when it came to Rehoboam, the whole country got divided. సౌలు, దావీదు, సొలొమోను వీరైపోయిన తర్వాత రెహబాము కాలము చివరిలో ఈ యొక్క ఇశ్రాయేలు రెండు భాగాలుగా చీలిపోయింది. 10 tribes on one side, 2 tribes on the other side, Andhra Pradesh and Telangana. 10 గోత్రముల వారు ఒకవైపు, 2 గోత్రముల వారు ఒకవైపు, ఆంధ్ర తెలంగాణ అన్నట్టుగా విడిపోయింది. From then the hostility began between these two countries. అక్కడి నుండి ఈ రెండు దేశాల మధ్య పోరాటము, వ్యతిరేకత అనేది ఆరంభమైంది. That was a political problem, but the religious problem was the north went into idolatry very quickly. చూడండి, అది రాజకీయమైనటువంటి సమస్య. అయితే మతపరంగా మనం చూస్తే ఉత్తర భాగంలో ఉన్నటువంటి వారు అతి త్వరలో విగ్రహారాధనకు వెళ్ళిపోయినారు. All the Levites, priests were in the south. They still stayed on at Jerusalem. They were attached to the temple and the sacrifices and the feasts. లేవీయులు, యాజకులు దక్షిణ భాగంలో ఉండినారు. వారు యెరూషలేములో ఉంటూ ఈ యొక్క బలులు ఇటువంటి సంగతులన్నీ జరిగిస్తూ దేవుని భక్తిలో వాళ్ళు ఉన్నారు. But both of them went into disobedience, rebellion and apostasy. ఇద్దరు కూడా, రెండు వర్గాలు కూడా దేవునికి అవిధేయులైపోయి, దేవునికి వ్యతిరేకులుగా అయిపోయి, భ్రష్టులైపోయినారు. Around 720 BC, Assyrians came and took away the 10 tribes into captivity. క్రీస్తు పూర్వం 720 సంవత్సరాల్లో అశ్షూరు వాళ్ళు వచ్చేసి ఈ ఉత్తర భాగం ఉన్నటువంటి వారందరినీ చెరగా తీసుకొని పోయినారు. Southern Judah watched it with horror, but they did not learn their lesson. అయితే దక్షిణ భాగంలో ఉన్న యూదా భాగము భయముతో వారిని చూస్తూ వచ్చారే గాని వారిని
చూసి పాఠం నేర్చుకోలేదు. After 120 years, God had to send Babylonians in order to take them into captivity. You read it in 2nd Chronicles 36, how they came, burned the temple, destroyed the city, and all of them went into exile. 120 సంవత్సరాల తర్వాత రెండవ దినవృత్తాంతములు 36వ అధ్యాయంలో మనం చూస్తాం, బబులోను వారు వచ్చి ఈ యొక్క యూదా వారిని చెరగొని ఆ యెరూషలేము పట్టణమును దేవాలయమును పాడు చేసి వీరందరిని చెరగొని పోవటం మనం చరిత్రలో చూస్తాం. But God had a mercy upon this remnant. అయితే శేషముగా ఉన్న కొద్ది వారి మీద దేవుడు కనికరము కలిగి ఉన్నాడు. Through Ezra and through Haggai, through Nehemiah, Zechariah and several other prophets, he was promising recovery, restoration. ఎజ్రా ద్వారా, హగ్గయి ద్వారా, నెహెమియా ద్వారా, జకరియా ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ మిమ్మల్ని తిరిగి సమకూరుస్తాను అని వాగ్దానం చేస్తూ వచ్చాడు. Under the revivals of Ezra, Nehemiah and others, a small section came back and they wanted to rebuild the ruined waste places of Jerusalem. ఎజ్రా, నెహెమియా వారి యొక్క ప్రోత్సాహమును బట్టి కొద్దిమంది శేషము తిరిగి వచ్చి యెరూషలేములో పాడైపోయి పతనమైనటువంటి ఆ యొక్క గోడలు, ఆ పనులన్నీ ఆరంభించారు. Now we are reading about a period 100 years later. దాని తర్వాత 100 సంవత్సరాల తర్వాత జరిగిన కాలమును గురించి మనం చదువుతున్నాం. By now the second temple is built. ఈ సమయానికల్లా రెండవ దేవాలయము నిర్మించబడింది. Walls have been built up. గోడలు కట్టబడ్డాయి. The worship services have started. ఆరాధన క్రమం ఆరంభించబడింది. Sacrifices made, tithing paid. ఆ బలులు అర్పించటం, దశమభాగాలు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. But what happened? అయితే ఏమైంది? Slowly the whole thing became mechanical. మెల్లిమెల్లిగా జరిగే సంగతులన్నీ యాంత్రికంగా జరగటం అనేది ఆరంభమైంది. Now that's possible for you and for me. In the beginning when we loved the Lord, accepted the Lord, we are full of enthusiasm, we loved the house of the Lord, we loved reading the Bible, praying, but over a period of time it becomes a matter of dead habit. ఇది నీ విషయంలో, నా విషయంలో కూడా సంభవించవచ్చు. ఆరంభంలో ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు మనకు ప్రేమ అధికంగా ఉండి దేవుని వాక్యం ఎక్కువగా చదువుతాం, ప్రార్థనలు, తర్వాత మందిరానికి రావటం, సహవాసం అన్ని చాలా చురుకుగా పాల్గొంటాం. అయితే రాను రాను దినాలు గడుస్తున్న కొద్దీ మెల్లమెల్లిగా మనలో ప్రేమ చల్లారి ఈ కార్యక్రమాలు అనేవి యాంత్రికంగా అట్లానే జరుగుతూనే ఉంటాయి. You continue the outward conformity without an inward commitment. అంతరంగంలో ఎటువంటి ప్రతిష్టత లేకుండగా బాహ్యంగా జరిగించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చక్కగా జరిగిస్తూ ఉంటాం. Are you going to the church? Yes, I do. For the past 20 years. మందిరానికి వెళ్తున్నావా అనంటే గత 20 సంవత్సరాలుగా క్రమంగా మందిరానికి నేను వెళ్తున్నాను అంటాం. Do you take part in all the activities? Oh yes, I do. మందిరంలో అన్ని కార్యకలాపాల్లో పాల్గొంటున్నావా అంటే అవును, అన్నిటిలో నేను పాల్గొంటున్నాను అంటాం. Do you pay your tithes? Oh yes, very much. నీవు దశమ భాగము ఇస్తున్నావా అంటే అవునండి, నేను సరిగ్గా చక్కగా క్రమంగా ఇస్తున్నాను. But there is no longer the joy of doing it, no longer the enthusiasm of doing it, but you do it as a matter of habit. అయితే ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు దాని వెనుకాల హృదయంలో ఎటువంటి సంతోషం గాని ఎటువంటి సంతృప్తి గాని లేదు. ఈ కార్యక్రమాలన్నీ కూడా యాంత్రికంగా అట్లా చేస్తూ పోతున్నాం. This is exactly the heart condition of the people here. చూడండి, ఇక్కడ మలాకీలో ప్రజల యొక్క హృదయ పరిస్థితి సరిగ్గా ఈ విధంగా ఉంది. They came for worship services. ఆరాధన కార్యక్రమాలకు వస్తూ ఉన్నారు. But there was laxity, there was carelessness, there was casualness about it. అయితే ఎంతో చల్లదనం, ఎంతో నిర్లక్ష్యం, ఏదో పట్టింపు లేనట్లుగా వారి హృదయాలు ఉండినాయి. And then on top of it they asked God a question. వాటన్నిటికీ పైగా దేవుణ్ణి వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు. We are coming to church, we are doing all this, we are paying all our tithes, we are making sacrifices. Why are you still dissatisfied? మేము నీ మందిరానికి వస్తున్నాము, మేము దశమ భాగాలు ఇస్తున్నాము, మందిరంలో ఆయా కార్యక్రమాలు అన్ని చేస్తున్నాము, బలులు అర్పిస్తున్నాము. అయితే దేవా, నీవు ఎందుకు మమ్మను బట్టి తృప్తి కలిగి లేవు అంటారు. Young people, please remember one principle as far as we understand the God of the Bible. యవనస్తులారా, ఒక నియమాన్ని దయచేసి అర్థం చేసుకోండి. బైబిల్ యొక్క దేవుని గురించి మనం ధ్యానించినప్పుడు నియమాన్ని అర్థం చేసుకోండి. The statement I am going to make is so important, so basic, so fundamental that I want you to write them down and think about it. ఏం చెప్పబోయేటటువంటి ఈ మాట ఎంతో ప్రాముఖ్యమైనది, ప్రాథమికమైనది. కాబట్టి దయచేసి దాన్ని రాసుకోనండి, దాని గురించి ఆలోచించండి, ధ్యానించండి. Here is it. ఈ మాట చూడండి.
God is more interested in my being than in my doing. దేవుడు నేను చేసే కార్యక్రమాల కంటే నేను ఏమై ఉన్నానో దాని విషయం ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. God is more interested in my being than in my doing. నేను చేసే వాటి కంటే నేను ఏమై ఉన్నానో అనే దాని విషయంలో దేవుడు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. What does that mean? దాని అర్థం ఏంటి? God must accept my person before he can accept my performance. దేవుడు నేను చేసే కార్యాలను అంగీకరించడానికి ముందుగా ఒక వ్యక్తిగా నన్ను మొదట ఆయన అంగీకరించాలా? Doesn't the Bible say that God rejected Cain and his offering? He accepted Abel and his offering. బైబిల్ చెప్పటం లేదా దేవుడు కయీనును విసర్జించినాడు, కయీను యొక్క అర్పణను విసర్జించినాడు. మొదట హేబేలును అంగీకరించాడు, ఆ తర్వాత హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. We need to ask the Lord, Lord, are you pleased with me? ప్రభువా నా విషయంలో నీవు సంతోషంగా ఉన్నావా ప్రభువా అని మనం అడగాలి. About the Lord Jesus, God the Father on 2 occasions said, "This is my beloved Son in whom I am well pleased." యేసుక్రీస్తు ప్రభువును గురించి తండ్రి అయినటువంటి దేవుడు 2 సందర్భాల్లో చెప్పాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అన్నాడు. Once at the time of baptism, Matthew 3, at the other time at the time of transfiguration, Matthew 17. మొట్టమొదటిది మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మా కాలంలో, రెండవది మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతరపు కొండ మీద ఈ మాటలు తండ్రి అయిన దేవుడు చెప్పాడు. When he said that at Matthew 3, the Lord had not begun the ministry, begun the public ministry. We don't know what happened between 12 and 30 years. Whether he was shut up in the carpenter shop and did just that work, we don't know. The Bible is silent. We don't want to speculate. But at least there was nothing to show that he did a lot of activity. మత్తయి సువార్త 3వ అధ్యాయము బాప్తిస్మా సమయంలో అన్నప్పుడు ఆ సమయానికల్లా యేసుక్రీస్తు ప్రభు బహిరంగ పరిచర్యను ఆరంభించలేదు. అప్పటికి ఆయన ఏమీ చేయలేదు. 12 ఏళ్ల ప్రాయములో ఉన్న విషయం తర్వాత 30 ఏండ్ల వరకు ఆయన ఆ వడ్రంగి పనిలోనే ఉన్నాడా లేక ఇంకేమైనా చేశాడా అనే విషయాలు ఏమీ లేవు. కాబట్టి మనం ఏమీ దాని గురించి చెప్పలేము. Despite that, God the Father said, "In you I am well pleased." అయినప్పటికీ తండ్రి అయిన దేవుడు ఏమంటాడంటే ఈయన యందు నేను ఆనందించుచున్నాను అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? I'm not looking at your activity. I am just pleased with who you are. నీవు చేసే కార్యక్రమాలు కాదు, నేను నీవు ఏమై ఉన్నావు అనేది నేను చూస్తున్నాను అని దేవుడు అంటాడు. In Matthew 17, మత్తయి సువార్త 17లో Moses and Elias appear, and the subject of their discussion was about the cross. మోషే ఏలియాలు అక్కడ ప్రత్యక్షమైనారు. వారి చర్చ అంశము ఏంటి అని అంటే సిలువ. So they were talking about how he is going to die. వారు ఆయన ఎట్లా చనిపోనై ఉన్నాడు, ఆయన నిర్గమమును గూర్చి వారు చర్చిస్తున్నారు. Now that's a consummation of his earthly ministry. అంటే ఈ భూ సంబంధముగా ఆయన చేసినటువంటి పరిచర్య అంతటికి అది ముగింపు అక్కడ. Once again, the activity is not in focus, his death is in focus. చూడండి, ఇక్కడ కూడా ఆయన చేసిన కార్యక్రమాలు ముఖ్య రూపము దాల్చలేదు కానీ ఆ యొక్క సిలువ అనేది చాలా ముఖ్య రూపం దాల్చింది. It is then that the Father said, "I am well pleased." చూడండి, అప్పుడే తండ్రి చెప్పినాడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను. Put them together. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టండి. God was pleased with his Son by his being and by his dying. చూడండి, తండ్రి అయిన దేవుడు తన కుమారుని విషయంలో ఆయన జీవితమును బట్టి ఆయన మరణాన్ని బట్టి తండ్రి సంతోషించిన వాడుగా ఉన్నాడు. He does not look into that activity and say, "I approve this and all that." Though Acts 10:38 says he went about doing good. చూడండి, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 38లో మనం చూస్తే ఆయన మేలు చేయించు ఉండెను అనే మాట ఉన్నప్పటికీ ఈయన చేసినటువంటి కార్యక్రమాలను గూర్చి తండ్రి అయిన దేవుడు ప్రశంసించినట్లుగా దాని గూర్చి చెప్పినట్లుగా లేదు. God looks on my heart. God looks on your heart. దేవుడు నా హృదయాన్ని చూస్తాడు, దేవుడు నీ హృదయాన్ని చూస్తాడు. When he looked at the people at Malachi's day, they did all things externally. మలాకి దినాల్లో ఉన్న ప్రజలను దేవుడు చూచినప్పుడు ఆ ప్రజలు చేసే కార్యక్రమాలన్నీ కూడా బాహ్యంగా బహిరంగంగా చక్కగా కనబడేటట్టుగా చేస్తున్నారు. You cannot fault them for that. దాని విషయంలో వారిని మనం తప్పు పట్టలేము. But what was lacking? అయితే అక్కడ కొదువుగా ఉన్నదేంటి? If I be a master, where is my fear? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు? Here is the second reason why we need to fear God.
His supremacy. చూడండి, మనము దేవునికి ఎందుకు భయపడాలి అన్న రెండవ కారణం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన యొక్క ఉన్నతమైనటువంటి స్థానమును బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి మనం ఆయనకు భయపడాలి. More than any other Old Testament book, the expression Lord of hosts comes most times in the book of Malachi. పాత నిబంధనలో ఉన్న గ్రంథాలన్నిటిలో మలాకి గ్రంథములో సైన్యములకు అధిపతి అనే మాట చాలా ఎక్కువ సార్లుగా తరచుగా రావటం మనం చూస్తాం. It comes 24 times in 4 chapters, which means 6 on an average. చూడండి, 4 అధ్యాయాల్లో 24 పర్యాయములు ఆ మాట వస్తుందంటే, చెప్పాలంటే ప్రతి అధ్యాయంలో 6 సార్లు వచ్చినట్లుగా ఉంది. Why did the Lord repeatedly say, I am the Lord of hosts, I am the Lord of hosts, I am the Lord of hosts? Simply because they lost sight of that. ఎందుకు ప్రభు మళ్ళీ మళ్ళీ నేను సైన్యములకు అధిపతియగు యెహోవాను అనే ఆ మాట మళ్ళీ మళ్ళీ వారు చెప్పాలి? ఎందుకంటే వారు ఆ విషయాన్ని మర్చిపోయినారు. ఆయన ఆ రీతిగా ఆలోచించడం లేదు. This danger could happen to you and me. ఈ అపాయము నీలో నాలో కూడా కలగవచ్చు. We come into the church because we saw Jesus, we saw His glory, we saw His supremacy. మనం యేసు ప్రభువుని చూచాము, ఆయన మహిమను చూచాము, ఆయన యొక్క ఔన్నత్యాన్ని చూచాము కనుక మన మందిరానికి వస్తున్నాం. Over a period of time, He could recede into the background. Human faces can come, leaders' faces may come, crowd may come, and slowly we are distracted. కొంతకాలం అయిపోయిన తర్వాత మెల్లమెల్లిగా ఆయన ముఖాన్ని, ఆయనను చూడటం మానేసి అక్కడ ఉన్నటువంటి మనుషులను చూడటం, బోధకులను చూడటం, సమాజాన్ని చూడటం, ఇంకెవరినో చూడటం అనేది ఆరంభించవచ్చు. His supremacy deserves the fear of the Lord in my heart. ఆయన యొక్క ఔన్నత్యము నా హృదయంలో ఆయన పట్ల భయం కలిగి ఉండటం అనేది ఆశిస్తుంది. I need to approach Him with reverence because He is so exalted. ఆయన ఎంతో ఉన్నతుడు గనక ఆయన భయము నా హృదయంలో ఉండాలి. The third reason, మూడవ కారణం, turn with me to Deuteronomy chapter 6 ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం దయచేసి చూడండి. and verse 13 please. 13వ వచనము. 6:13. 6:13. Thou shalt fear the Lord thy God and serve Him and shalt swear by His name. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరిట ప్రమాణము చేయవలెను. Revelation chapter 14 ప్రకటన 14 verses 6 and 7. 6-7 వచనాలు. 14, 6 and 7. 14, 6-7. I saw another angel fly in the midst of heaven, having the everlasting gospel to preach unto them that dwell on the earth, to every nation, kindred, tongue, and people, saying with a loud voice, Fear God, give glory to Him, for the hour of His judgment is come, and worship Him that made heaven and earth and the sea and the fountains of waters. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికిని ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు మీ దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చెను కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలుగజేసిన వానికే నమస్కారము చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పెను. The third powerful reason why you and I need to fear the Lord is that we are specifically commanded from heaven. నీవు నేను దేవునికి ఎందుకు భయపడాలి అన్నదానికి మూడవ ప్రాముఖ్యమైనటువంటి కారణము ఏంటంటే, పరలోకము నుండి ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆజ్ఞ జారీ చేయబడింది. God in heaven looking upon the mortals on the earth tell us for our own good, fear the Lord. Fear the Lord, worship Him. ఆకాశమందున్నటువంటి ఆ దేవుడు ఈ భూమి మీద మధ్యమైనటువంటి మానవులను చూస్తూ అక్కడ నుండి ప్రకటన చేస్తున్నాడు, దేవునికి భయపడండి, దేవునికి భయపడండి, ఆయనకు మాత్రమే నమస్కారం చేయండి అని ప్రకటిస్తున్నాడు. We know the truth that the whole world does not listen to that voice. మనకు సత్యము తెలుసు, ఈ మాటలను లోకమంతా అంగీకరించదు. And alas, the pathetic truth, even in the church, so-called visible church, many do not obey this. అయితే దౌర్భాగ్యకరమైనటువంటి సంగతి ఏంటంటే, కనబడుతున్నటువంటి సంఘములో కూడా అనేకులు ఈ సత్యానికి లోబడకుండా ఉన్నారు. But God is not going to force down it upon us and says, you shall fear, otherwise I'm going to send you a plague now. అయితే దేవుడు ఏదో బలవంతము చేసి ఇప్పుడు మీరు నాకు భయపడాల్సిందే, లేకపోతే మీ మీదకి ఒక విపత్తును ఏదో
తీసుకొస్తాను అని ఆ రీతిగా భయపెట్టేవాడు కాదు. He doesn't do it now. ఆయన ఆ రీతిగా బలవంతము చేయడు ఇప్పుడు. But the day is not far off when the Lord is going to say that every knee shall bow, every tongue shall confess that Jesus is Lord. అయితే ఒక దినము ఎంతో దూరము లేదు, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి నాలుక యేసు ప్రభువు అని ఒప్పుకునేటటువంటి ఆ యొక్క దినము ఎంతో దూరమున లేదు. The rejected Christ, the despised Christ, the reproached Christ is going to be the crowned Christ. తృణీకరించబడిన ఈ క్రీస్తు, నిందించబడినటువంటి ఈ క్రీస్తు, అవమానించబడినటువంటి ఈ క్రీస్తు ఆయన కిరీటధారిగా సింహాసనంలో కూర్చుని ఉన్నాడు. God Almighty would make sure that every knee should bow. సర్వశక్తుడైనటువంటి ఆ దేవుడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగేటట్లుగా చేస్తాడు. But today it's our privilege, if we are enlightened and if we do it voluntarily, it's for our good. అయితే ఈ దినమున మనము ఈ సత్యమును గూర్చిన వెలిగింపు కలిగినటువంటి వారమై స్వచ్ఛందంగా ఆయన ఎదుటికి వచ్చి ఆయన ఎదుట వంగినట్లయితే అది మనకు ఎంతో గొప్ప ఆధిక్యత. By doing that we are obeying God. ఆ రీతిగా చేయడం ద్వారా దేవునికి మనం విధేయత చూపెడుతున్నాం. We are giving the reverence to the Son as God the Father wants us. తండ్రి అయినటువంటి దేవుడు కోరిన విధముగా కుమారుడైనటువంటి దేవునికి మనము గౌరవాన్ని ఘనతనిస్తున్నాం. Kiss the Son lest he perish in the way. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల మీరు నశించెదరు. His anger would be kindled if you are not going to kiss that Son. ఈ కుమారుని గనక మీరు ముద్దు పెట్టుకొనక ఉన్నట్లయితే ఆయన కోపము రగులుకొనును. What would be the great sin that throws people into hell ultimately? చిట్ట చివరికి మానవులను నరకములోనికి త్రోసివేసేటటువంటి ఆ చిట్ట చివరి పాపము ఏంటి అసలు? It's not adultery, it's not murder, it's not violence. Name any one of them happening in the world. It's not any of these. వ్యభిచారము కాదు, దౌర్జన్యము కాదు, దొంగతనము కాదు, మోసము కాదు. ఈ లోకములో ఏ పాపమైనా చెప్పండి, అది కాదు మిమ్మల్ని నరకములోకి తోసేది. Of sin because they believe not on me. నా యందు వారు విశ్వాసం ఉంచలేదు గనుక ఆ వారి పాపము. Rejection of Christ, rejecting to honor him would be the chief crime that's going to go against us. క్రీస్తు ప్రభువును నిరాకరించుట, క్రీస్తు ప్రభువును వద్దనుట అనే ఆ ప్రధానమైనటువంటి పాపము నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. Thou shalt fear the Lord thy God. నీ దేవుడైన యెహోవాకు నువ్వు భయపడాలి. Now let's go on to another reason. మరొక కారణానికి మనం వెళ్దాము. Nehemiah నెహెమ్యా గ్రంథము chapter 5 5వ అధ్యాయము and verse 9 please. 9వ వచనము. Nehemiah chapter 5 and verse 9. నెహెమ్యా గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. తెలుగులో పేజ్ నంబరు 404. I hope you could locate that book. ఆ గ్రంథాన్ని మీరు తెరవగలుగుతున్నారు అనుకుంటాను. It's in the Old Testament. Those who want to look for in the English Bibles, you will find Ezra, Nehemiah. After the 6 books of Kings, Ezra, then comes Nehemiah. రాజుల గ్రంథం తర్వాత దినవృత్తాంతములు, దాని తర్వాత ఎజ్రా, నెహెమ్యా వస్తుంది. Have you all taken? అందరూ తీసారా? Yes? Yes? No? Yes, thank you. తీసారు. Chapter 5 verse 9. 5వ అధ్యాయము 9వ వచనం. And also I said, it's not good that ye do, ought ye not to walk in the fear of our God, because of the reproach of the heathen our enemies. మరియు నేను మీరు చేయునది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి భయపడి మీరు ప్రవర్తింపకూడదా? Look at the powerful reason that Nehemiah presents to God's people as to why they must fear the Lord. దేవుని ప్రజలైనటువంటి వారు ఎందుకు దేవునికి భయపడాలి అని నెహెమ్యా చెప్తున్నటువంటి ఆ ప్రాముఖ్యమైన కారణం చూడండి. Heathen are watching you. అన్యులు మిమ్మల్ని గమనిస్తున్నారు. You have been going around in the streets talking big about the gospel, big about Lord Jesus Christ. They heard the gospel, they did not respond. They are watching your lives. నీవు వీధుల్లోనికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువును గూర్చి ఆయన సువార్తను గూర్చి ప్రకటిస్తున్నావు. వారందరూ అది విన్నారే గాని వారు ఇంకా ప్రభువుని విశ్వాసం ఉంచలేదు. వారి జీవితాలు గమనిస్తున్నారు. The worst comment that anybody could make of you and me is, after looking at you, I decided not to become a Christian. చూడండి, మన విషయంలో ప్రజలు చెప్పగలిగే ఎంతో దౌర్భాగ్యమైన మాట ఏంటా అని అంటే, నిన్ను చూసిన తర్వాత నీ దేవుణ్ణి నమ్మకూడదని అనుకున్నాను అంటే
దానికంటే దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. There is nothing worse than that. That somebody should look at my face and tell me after looking at you, I decided not to become a Christian. ఎవరైనా నా ముఖాన్ని చూసి నిన్ను చూసి నేను క్రైస్తవుడను కాకూడదు అని అనుకున్నాను అని ఎవరైనా అంటే దానికంటే దౌర్భాగ్యమైన మాట మన గురించి ఇంకోటి ఉండదు. I would rather hear that people should say after looking at her life, looking at his life, I'm so impacted. I wish I could know the kind of God that he or she worships. అయితే దానికి బదులుగా ప్రజలు ఇట్లా అనాలని నేను కోరుతాను. ఏంటంటే ప్రజలు అనాలి, ఆమెను చూసి ఆయనను చూసి నేను ఎంతో ప్రభావితమైనను, ఆ వ్యక్తి యొక్క దేవుడు ఎవరో తెలుసుకుంటే బాగుండును అనే ఆశ నాలో కలిగింది అని ఎవరైనా చెప్తే ఎంతో బాగుంటుంది. Nehemiah was a man of vision. After much prayer, God burdened him to go and rebuild the walls. నెహెమ్యా ఒక దర్శనం కలిగినటువంటి వ్యక్తి. ఆయన ఎంతో ప్రభు దగ్గర కనిపెట్టి యెరూషలేములో గోడను కట్టడానికి వెళ్ళాడు. He sacrificed his comforts to come to a hard place. తన సౌకర్యాలన్నీ కూడా త్యాగము చేసి కష్టమైనటువంటి స్థలానికి వచ్చాడు. And he undertook the job and he encountered so many difficulties. ఆయన ఆ పనిని చేబూని ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. In chapter 4, he encounters mockery from the enemies. 4వ అధ్యాయంలో శత్రువులు వచ్చి చేసిన ఎగతాళిని ఆయన ఎదుర్కొన్నాడు. When that failed, they began to threaten him and conspire against his life. అది కూడా తప్పిపోయిన తర్వాత శత్రువు వారిని బెదిరించడం, తర్వాత వారి ప్రాణాలు తీయటానికి ప్రయత్నించడం కూడా చేశారు. At least they are seen enemies, visible enemies, and that's what you would expect from them. చూడండి, కనీసం అక్కడ కనబడే శత్రువు ఉన్నాడు కాబట్టి శత్రువు అంటే ఇటువంటివి చేస్తాడు అని మనము గ్రహించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. But what is more painful is described in chapter 5. అయితే 5వ అధ్యాయంలో చెప్పబడినటువంటి ఈ విషయము ఎంతో బాధ కలిగించే విషయం. What is that? ఏంటది? Jews, those who were better off or richer, exploited the poorer section of the Jews. యూదులు ఎవరైతే స్థితిమంతులుగా ఉన్నారో, బాగా డబ్బుందో అటువంటి వారు దరిద్రులైనటువంటి వారిని, లేనటువంటి వారిని దోచుకుంటున్నారు, వాళ్ళు అనగగొడుతున్నారు. And so they were going through oppression, going through great sorrow. Who are these people? They are the remnant who left Babylon to come and rebuild the walls and stay there. కాబట్టి పేదలైనటువంటి వారు, దరిద్రులైనటువంటి వారు బలాత్కారానికి గురవుతూ ఉన్నారు. ఎవరు వీరు? వారు కూడా శేషములో భాగమే. వారు దేవుని పని కొరకై వచ్చి ఇక్కడ వాళ్ళు కష్టపడుతూ ఉన్నారు. And what would the heathen say? దీన్ని చూసి అన్యులు ఏమంటారు? Aha, look at these people. They traveled a long distance. They call themselves children of God. They call themselves a community of, loving people. And look what's happening. అక్కడ అన్యులైనటువంటి వారు చూసి, ఇదిగో చూడండి, వీళ్ళు దేవుని బిడ్డలంట, వీళ్ళంతా అక్కడి నుండి వచ్చారంట, వీరందరూ ఒకే జనమంట, వీరు ఎట్లున్నారో చూడండి అని అంటారు. Once upon a time they sang the songs of Zion, but now a different tune is coming up. ఒకప్పుడైతే వీరందరూ కలిసి సియోను గీతములు పాడేవారు, ఇప్పుడు వీళ్ళ మధ్యలో వేరే రాగాలు వస్తున్నాయి అంటారు. So Nehemiah had to call them with a broken heart and tell them, ought you not to walk in the fear of the Lord because of the reproach of our enemy. కాబట్టి శత్రువుల యొక్క ఈ మాటలను బట్టి నెహెమ్యా యొక్క హృదయం పగిలినదై ఆయన ప్రజలతో అంటూ ఉన్నాడు, మీరు చేయనది మంచిది కాదు, మన శత్రువులైన అన్యుల నిందను బట్టి మన దేవునికి మీరు భయపడరా. Let the world go on sinning because they are already slaves to it. But when the church goes on sinning, that is intolerable. ఈ లోకము పాపము చేయనివ్వండి, ఆ లోకము పాపమునకు బానిసలుగా ఉన్నారు, వాళ్ళు అట్లానే చేస్తారు. కానీ మనమైతే దేవుని ప్రజలము కదా, మనమే పాపము చేస్తే ఎట్లా? You claim to be a holy people, you claim to be sanctified, you claim to be redeemed, and when you sin, the world is at a loss to understand. చూడండి, మనము పరిశుద్ధ జనము అని చెప్పుకుంటున్నాం, పరిశుద్ధ పరచబడ్డాము, ప్రత్యేకించబడ్డాము అని చెప్పుకుంటున్నాం. అటువంటి మన పాపం చేస్తే లోకము చూసి మతి చెడుతుంది వారికి. The work attacked from within. కాబట్టి అంతరంగములో నుండి, లోపటి నుండి ఈ యొక్క దాడి అనేది జరిగింది. When David sinned against the Lord, దావీదు దేవునికి విరోధముగా పాపం చేసినప్పుడు he slept over his sin for over a year.
దాదాపు 1 సంవత్సర కాలము తన పాపాన్ని కప్పిపెట్టుకొని నెమ్మదిగా ఉన్నాడు. God had to send a prophet to alert him, awake him. దేవుడు తన ప్రవక్తను పంపించి దావీదును నిద్ర మేల్కొల్పాల్సిన సమయం వచ్చింది. Before he pronounced the judgment of death on the child, ఆ బిడ్డ విషయంలో మరణమును దేవుడు ప్రకటించడానికి ముందు, before telling him that the sword shall not depart out of his house, నీ ఇంటి నుండి ఖడ్గము తొలగిపోదు అని చెప్పడానికి ముందు, before telling him that he would be put to shame in his own family, నీ సొంత కుటుంబములోనే నీవు అవమానపరచబడతావు అనే మాటలు చెప్పడానికి ముందు, he leveled 3 charges. ఆయన 3 నేరములు ఆయన మీద మోపినాడు. Listen, God is a very logical, reasonable God. చూడండి, మన దేవుడు ఎంతో లాజికల్ గా, అంటే చాలా చక్కగా చెప్పేవాడుగా As ఉంటున్నాడు. an expert lawyer, he is presenting his case. He says, I want to punish you, but before I do that, I'll tell you why. ఒక మంచి న్యాయవాదిగా మన నేరమేంటో స్పష్టంగా మనకు చెప్పి, ఇదిగో ఇది చేసావు గనుక నీకు ఈ శిక్ష విధిస్తాను అని స్పష్టంగా చెప్తాడు. God does not emotionally act. He does not hastily act as we do. దేవుడు మనం చేసినట్లుగా ఉద్రేకముతో తొందరపడి ఏమీ చేయడు. Even in the messages that he gave to 7 churches, you always find him telling them the positives first before talking about their negatives. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకు ఆయన వాస్తు కొన్ని సంగతులు చెప్పినప్పుడు వారిలో ఉన్న ప్రతికూలమైన విషయాలు చెప్పడానికి ముందు వారిలో ఉన్న మంచి విషయాలు, వారిలో అనుకూలమైన విషయాలు మొదట చెప్తాడు. God sees both sides. దేవుడు 2 వైపులా చూస్తాడు. Now looking at David, he said, I have 3 grievances. దావీదును చూసి దేవుడు అంటాడు, నీ విషయంలో 3 సంగతులను బట్టి నాకు బాధ కలిగింది. Charge number 1. మొట్టమొదటి నేరము, You despised me. That's why you committed this sin. నీవు నన్ను నిరాకరించినావు, తృణీకరించినావు, అందుకే ఈ పాపం చేశావు. Secondly, రెండవ నేరము, you despised my commandment, my word. నా యొక్క ఆజ్ఞలు, నా యొక్క వాక్యము నీవు నిరాకరించావు. And the third crime, which is the chief crime, మూడవ నేరము, ప్రధానమైనటువంటి నేరము, by this you are given occasion to the enemies to blaspheme me. ఇది చేయుట ద్వారా శత్రువు నన్ను నిందించడానికి ఆస్పదమును కలగజేశావు. You created an opportunity. You created a chance for the enemy who was waiting to pounce on me, and now you gave them the handle. నా మీద దాడి చేయటానికి, నింద వేయటానికి ఎదురు చూస్తూ ఉన్న, కాచుకొని ఉన్న శత్రువుకి నీవు మంచి అవకాశాన్ని, ఒక ఆస్పదమును కలిగించావు. How much it grieves the heart of the Lord when I give an occasion to the enemy to blaspheme my Lord. నా దేవునిని నిందించటానికి నేను నా శత్రువుకు అవకాశం ఇస్తే నా ప్రభు యొక్క హృదయం ఎంత బాధపడుతుంది. When Satan appeared before the Lord, as we read in Job chapter 1, probably he was accusing of so many people, but God stopped him in the middle and said, don't talk about others. What about Job? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అపవాది ప్రభు దగ్గరికి వెళ్ళి బహుశా అనేక మందిని గూర్చి మాట్లాడటం మొదలు పెట్టుంటాడు. అయితే దేవుడు అన్నాడు, అవన్నీ ఆపేసి నా సేవకుడైన యోబు సంగతి ఏంటి? Then he said, he was cornered. He said, yeah, Job, but does he fear you for nothing? అయితే యోబా అని అనేసి అన్నాడు, యోబు ఊరికయే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? Now that chapter is an eye-opener to us. That shows that the enemy has access to the presence of God as well as access to the earth. చూడండి, ఆ యొక్క అధ్యాయము మన కన్నులు తెరవజేసే అధ్యాయంగా ఉంటుంది. ఏంటి అంటే, ఈ శత్రువు అపవాది పరలోకములో దేవుని యొద్దకు ప్రవేశం కలిగి ఉన్నాడు, ఈ భూమి మీదికి కూడా వాడు ప్రవేశం కలిగి ఉన్నాడు అనే సంగతి మనకు నేర్పిస్తుంది. Every time I sin on earth, as a child of God, as a saint, as a servant of the Lord, as an evangelist, immediately the enemy goes, aha, I have something to tell you, oh God. You have somebody who represents you. You know what he did this morning? చూడండి, భూమి మీద నేను దేవుని బిడ్డగా, దేవుని సేవకునిగా, దేవుని ప్రజలుగా, సువార్తికుడిగా ఏదైనా పాపము చేస్తే, పొరపాటు చేస్తే, శత్రువు అపవాది వెంటనే పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర, ఇదిగో భూమి మీద నీ దాసుడు చేసినటువంటి ఒక విషయం గురించి చెప్పాలి, నాకు సంగతి దొరికింది అంటాడు వాడు. Now try to picture the kind of reaction the Lord would show when that is revealed. వాడు ఆ రీతిగా పోయి ఆ సంగతి అక్కడ చెప్పినప్పుడు మన ప్రభు ఎట్లా స్పందిస్తాడో ఒకసారి ఊహించండి. Our God is so righteous. He is not going to defend and say, no, what he did was not wrong. మన దేవుడు నీతిమంతుడు, వాడు చెప్పిన విషయం అంత తప్పులే, అట్లా ఉండదులే అని అట్లా అనడు ఆయన. I don't know what he would feel. Probably he'll put down his head and say, yes, I never expected, but he disappointed me. బహుశా ఆయన తల దించుకొని అట్లా జరుగుతుంది అని నేను ఆశించలేదు, నా బిడ్డనే నన్ను ఎంతో నిరుత్సాహపరిచాడు అని అంటాడేమో ప్రభు.
I feel so grieved about what happened. జరిగినటువంటి ఆ సంగతిని బట్టి నేను ఎంతో దుఃఖిస్తున్నాను అని ప్రభు అంటాడేమో. I believe one of the reasons why Abraham did not press on for his rights was that he did not want the enemies to reproach him. చూడండి, అబ్రహాము తన యొక్క హక్కుల విషయంలో He did not insist on his rights before Lot. దేవుని లోతు ఎదుట ఆయన తన హక్కులను గురించి గట్టిగా మాట్లాడలేదు. He said, "The Lord, we are brethren. Let's not fight with each other." అబ్రహాం అంటాడు, లోతుతో మనం బంధువులము, మనం ఒకరితో ఒకరు పోట్లాడుకోవద్దు అంటాడు. If being together is not going to contribute to a harmonious relationship, let us peacefully part. మనము కలిసి ఉంటే మనం సమాధానంగా ఉండలేకపోతే మనము వేరైపోదాం అన్నాడు. Let's not fight with each other. మనం కలిసి ఉండి కొట్లాడుకుంటూ ఉండకూడదు. Let there be no strife. మనలో ఎటువంటి భేదములు కలహాలు ఉండకూడదు. What do you want? నీకు ఏమి కావాలి? Take it. నీకు ఏది కావాలో తీసుకో. I am not insisting on my rights. నేను నా యొక్క హక్కుల కొరకు నేను కొట్లాడను అన్నాడు. Not a word that Abraham utters saying, when you were destitute, when you were an orphan, when there was nobody to help you, I am the one who took you, I am the one who enriched you. He could have told a big paragraph. చూడండి, అబ్రహాము చెప్పాలంటే ఒక దీర్ఘమైన పట్టి లోతు విషయంలో చెప్పొచ్చు. ఓ లోతు, నువ్వు దిక్కులేని వాడవుగా ఉన్నప్పుడు, నీకు ఎవ్వరు లేనప్పుడు, నువ్వు చిన్నవాడవుగా ఉన్నప్పుడు నేను నిన్ను పెంచాను, నువ్వు ధనవంతునిగా చేశాను, ఇంత ఆస్తి నీకు వచ్చిందంటే నా వల్లే అని అట్లా ఎన్నో చెప్పొచ్చు. Not a single word. అయితే అటువంటి మాట ఒక్కటి కూడా అబ్రహాము మాట్లాడలేదు. He humbles himself and says, "You are my brother." అబ్రహాము తను తగ్గించుకొని నీవు నా సహోదరుడు, బంధువుడు అంటాడు. Whether it is in your hands or my hands, it's immaterial. You want to take, please take. అది నా చేతిలో ఉన్నా, అది నీ చేతిలో ఉన్నా, ఎక్కడున్నా మంచిదే, నీకు కావాలా తీసుకో. Let's not fight. అయితే మనము కోట్లాడకూడదు. There's a small sentence which could have been the reason why what made Abraham so calm and quiet and composed and compromising. అబ్రహాము ఎందుకు నెమ్మదిగా ఉన్నాడు, ఎందుకు ఆ యొక్క గంభీరముగా ఉంటూ ఈ రాజీ పడుతున్నాడు అనే విషయాన్ని గురించి ఒక మాట రాయబడింది. ఆ కారణాన్ని బట్టి అని మనం అనుకుంటాం. Genesis chapter 13, ఆదికాండము 13వ అధ్యాయము verse 7. 7వ వచనం. There was a strife between the herdmen of Abraham's cattle and the herdmen of Lot's cattle, and the Canaanite and the Perizzite dwelled then in the land. అప్పుడు అబ్రహాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు, పెరిజీయులు ఆ దేశములో కాపురముండిరి. Now Abraham was not only conscious of Lot in front of him, not only conscious of the property that God had already given him, he was also conscious of the watching eyes. చూడండి, అబ్రహాము తన ఎదుట ఉన్న లోతు విషయం మాత్రమే కాకుండా, తన ఎదుట ఉన్న ఆ యొక్క ఐశ్వర్యము, ఆ యొక్క ఆస్తి, పశువుల విషయమే కాకుండా తన చుట్టూ ఉన్నటువంటి శత్రువులు వారు నన్ను గమనిస్తున్నారు అన్నటువంటి స్పృహ కూడా కలిగి ఉన్నాడు. The others will not say who is right, who is wrong. చూడండి, ఎవరు సరి అయిన వారు, ఎవరు తప్పు చేస్తున్నారు అని వేరే వారు ఏమి చెప్పకపోవచ్చు. They would brand us all together and say they are Hebrew children, they have a different altar, they claim to worship a different God, but look at the fight going on. అయితే వాళ్ళు ఏమంటారు, ఇదిగో వీరు హెబ్రీయుల పిల్లలు, వీరు వేరే బలిపీఠం కలిగి ఉంటారు, వీరు వేరే దేవుణ్ణి ఆరాధన చేస్తారు, సరే ఇప్పుడు చూడండి ఎట్లా తనుకుంటున్నారో అని అంటారు. The Lord's name would be blasphemed. అక్కడ దేవుని నామము అవమానపరచబడుతుంది. That is a strong reason why I need to fear the Lord. కాబట్టి నేను ఎందుకు దేవునికి భయపడాలి అంటే ఈ బలమైన కారణాన్ని బట్టి దేవుని భయం కలిగి ఉండాలి. If I don't walk in the fear of the Lord, if I don't walk in integrity, the enemy has his opportunity. దేవుని భయములో నేను నడవకపోతే, యథార్థతలో నేను నడవకపోతే శత్రువు ఆ యొక్క ఆస్పదముగా దాన్ని చేసుకుంటాడు. Quickly we will move on to another reason why we need to fear the Lord. ఎందుకు దేవునికి భయపడాలి అనే దాని విషయంలో మరొక విషయాన్ని మనం త్వరగా చూద్దాం. This is in the book of Acts. అపోస్తలుల కార్యముల్లో మనం చూస్తాం. This book, among other things, speaks to us about the growth of the early church. ఈ యొక్క పుస్తకము చాలా విషయాలతో పాటుగా సంఘము యొక్క విస్తరణ, సంఘము వ్యాపించబడుట అనే సంగతిని గురించి ఎక్కువగా చెప్తుంది. I'm sure all of us are interested in the growth of our churches. You have come from different local churches, from your villages, towns, cities, and you're all interested in the growth of your church. మీరందరూ వేరు వేరు స్థలాల్లో నుండి, ఆయా గ్రామాలు, పట్టణాలు, చాలా దూరం నుండి, దగ్గర నుండి వచ్చారు. మీలో ప్రతి ఒక్కరు కూడా మా సంఘము
అభివృద్ధి చెందాలి, విస్తరించాలి అని ప్రతి ఒక్కరూ అనుకుంటారని నేను నమ్ముచున్నాను. In the book of Acts, we find how they faced much opposition, persecution, and how they also developed. అపోస్తలుల కార్యములో వాళ్ళు ఏ రీతిగా హింసలు పొందుతూ వచ్చారు, ఎదిరింపులు ఎదుర్కొంటూ వచ్చారు, వాటితో పాటుగా ఎట్లా విస్తరించారు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. We could at least discern in the pages of Acts certain powerful reasons that made churches to grow. చూడండి, అపోస్తలుల కార్యములో ఆ యొక్క మాటల్లో కొన్ని సంగతులు మనం చూస్తాం. సంఘము ఎదుగుతా వచ్చిందో కారణం మనం అక్కడ మాటల్లో చూస్తాం. Acts 5, you read that there was evangelism. They were faithfully proclaiming the gospel. 5:42, when daily in the temple and in every house they ceased not to teach and preach Jesus Christ. Chapter 6 verse 1, in those days when the number of the disciples was multiplied, there was faithful witnessing, faithful evangelism. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 42వ వచనంలో మనం చూస్తే, ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండిరి. 6వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనే మాట మనం చూస్తున్నాం. అంటే నమ్మకంగా వారు సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, దేవుని కార్యాలు నమ్మకంగా వారు చేస్తూ ఉన్నారు. It's not a section of the church, it's not the leadership of the church, it's every believer of the church. సంఘములో ఏదో నాయకులైనటువంటి వారు కొద్దిమందే ఈ పని చేస్తున్నారని కాదు, సంఘములో ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. Every day ప్రతి దినము చేస్తున్నారు. they wanted to reach out to the lost and tell them the good news. నశించు వారిని చేరుకొని సువార్తను వారికి అందజేయాలన్న తపన అందరిలో ఉంది. Here is the first secret of growth. కాబట్టి ఎదుగుదలకు మొట్టమొదటి రహస్యం ఇక్కడ చూస్తున్నాం. Now there is second reason. రెండవ కారణం, Acts 5 అపోస్తల కార్యములు 5వ అధ్యాయము verses 12 and 13. 12, 13 వచనాలు. Right, Acts chapter 5 and verses 12 and 13. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 12, 13 వచనాలు. By the hands of the apostles were many signs and wonders wrought among the people, and they were all with one accord in Solomon's porch, and the rest durst not man join himself to them, but the people magnified them, and believers were the more added to the Lord, multitudes both of men and women. 12వ వచనం నుండి, ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను, మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపంలో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలుసుకొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. Here you find two reasons why church is increased. సంఘము ఎందుకు బలపడతా ఉంది, అభివృద్ధి పొందుతుంది అనడానికి రెండు కారణాలు ఈ మాటల్లో చూస్తాం. The Holy Spirit was demonstrating His power through signs and wonders. పరిశుద్ధాత్మ దేవుడు సూచక క్రియలు మహత్కార్యముల ద్వారా తన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. Secondly, రెండవది, they were all with one accord. వారందరూ ఏక మనస్కులై ఉండినారు. So we can say oneness and wonders. కాబట్టి ఏకత్వము తర్వాత మహత్కార్యములు కలిసి వెళ్తున్నాయని చెప్పొచ్చు. The first reason, faithful evangelism. మొట్టమొదటి కారణము నమ్మకంగా సువార్త ప్రకటిస్తూ ఉండటం. And then the fourth reason, మూడవ కారణము Acts chapter 14 అపోస్తల కార్యములు 14వ అధ్యాయము and verse 1. మొదటి వచనం. And it came to pass in Iconium that they went both together into the synagogue of the Jews, and so spake that a great multitude, both of the Jews and also the Greeks, believed. ఈకోనియలో జరిగినదేమనగా వారు కూడి యూదుల సమాజ మందిరములో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించిరి. Now in Telugu it is very తేటగా బోధించినందున. That is clarity in what they say. చూడండి, తెలుగులో తేటగా అంటే వారు చాలా స్పష్టంగా అర్థమయ్యే విధంగా బోధించారు. The Bible says the Lord opened His mouth and taught the multitudes. Matthew chapter 5. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏం చూస్తామంటే ప్రభు తన నోరు తెరిచి జనసమూహములతో ఈలాగు సెలవిచ్చారు అనే మాట చూస్తాం. Why should the Holy Spirit nోరు తెరచి? Can you speak without opening the mouth? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు
నోరు తెరచి అనే మాట అక్కడ రాయాలా? ప్రభు జనసమూహములతో మాట్లాడినొచ్చు కదా. I believe Holy Spirit is trying to tell all preachers that they are not sufficiently opening their mouths. అంటే నేను ఏం నమ్ముతానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చూపెడుతున్నాడంటే బోధకులైనటువంటి వారు తమ నోరు తెరవాల్సినంత తెరుస్తలేరు అనే విషయాన్ని చెప్తున్నాడేమో. The congregation is not able to listen very clearly, distinctly what the preacher is saying. అక్కడ చేరిన సమాజం కూడా బోధకుడు చెప్తున్నటువంటి విషయము తేటగా లేక స్పష్టంగా గ్రహించటం లేదు అని చెప్తున్నాడేమో. Now clarity is an art, it's a gift of the Spirit, but Lord helps us if we practice it. చూడండి, తేటగా లేక స్పష్టంగా చెప్పటము అనేది అది ఒక కళ. అది మనము ప్రాక్టీస్ చేసినప్పుడు దేవుడు మనకు అది నేర్పుతాడు. The more you talk and carefully you talk, you learn how to communicate. నీవు ఎక్కువగా బోధిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే ఎట్లా చెప్పాలి, ఎట్లా సంభాషించాలి అనేది నువ్వు నేర్చుకుంటావు. Words are powerful. మాటలు ఎంతో బలము గలవి. The eternity of the other person depends upon your spoken word. Think of it. ఎదుటి వ్యక్తి యొక్క నిత్యత్వము నీవు పలికిన మాటలపైన ఆధారపడి ఉంటుంది. ఈ విషయాన్ని గురించి ఆలోచించండి. It's true the Lord died, that's the basis of our redemption. His blood is the basis of our redemption. But the last link in the chain is my spoken word. చూడండి, ఇది నిజమే. ప్రభువు ఆయన సిలువలో చనిపోయినాడు, ఆయన రక్తము గార్చినాడు నా రక్షణ కొరకు. ఆయన మరణము, ఆయన రక్తము ఆధారమే. దానికంటే మూడవది ఇంకా ప్రాముఖ్యమైనది ఏంటంటే చెప్పబడినటువంటి ఆ యొక్క మాటలు, నాకు చెప్పబడిన మాటలు. I need to say it out so clearly, so distinctly. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఆ యొక్క మాటలను పలకాలి, చెప్పాలి. That's one reason why disciples were increasing. కాబట్టి ఇక్కడ శిష్యులు విస్తరించడానికి అది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణము. Another reason, Acts chapter 11. అపోస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో మరొక కారణం చూస్తాం. 24వ వచనం. 11:24. Here is Barnabas, the great encourager. 11:24లో బర్నబాను మనం చూస్తాం. ఎంతో చక్కగా ప్రజలు ప్రోత్సహించేవాడు. He was a good man, full of the Holy Ghost and faith, and much people was added unto the Lord. అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. Some have the gift of encouraging others. చూడండి, కొంతమంది వేరే వారిని ప్రోత్సాహపరిచేటటువంటి వరము కలిగి ఉంటారు. Barnabas was not a great pulpit preacher like Paul. చూడండి, బర్నబా పౌలులాగా వేదిక మీద నుండి చక్కగా మాట్లాడే బోధకుడు కాదు. His line of ministry, his role was slightly different. ఆయన యొక్క పరిచర్య, ఆయన పిలుపు అది కొంచెం వేరుగా ఉంది. Whenever he met people, he encouraged them, he built them up. ఆయన ప్రజలను కలుసుకున్నప్పుడు వారిని ప్రోత్సాహపరుస్తాడు, వారిని చక్కగా కడతాడు. The church needs a lot of encouragers if there has to be a growth. చూడండి, సంఘములో ఎదుగుదల ఉండాలి అంటే ప్రోత్సహించేవారు అధికంగా సంఘములో మనకు ఉండాలి. Another reason, 16:4. మరొక కారణం మనం చూస్తాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 4వ వచనం. The context is there was a big confusion about circumcision. అక్కడ సందర్భం ఏంటంటే సున్నతిని కూర్చున్నటువంటి ఒక గొప్ప కలవరము అక్కడ కలిగింది. This confusion came from somebody who came from Jerusalem. యెరూషలేములో నుండి వచ్చినటువంటి కొందరి వలన ఈ భేదం వచ్చింది. So they took it back to Jerusalem to clarify it with the elders and apostles. కాబట్టి యెరూషలేములో పెద్దలు అపోస్తలులు ఉన్నారు, వారి దగ్గరికి పోయి దీన్ని పరిష్కారం చేసుకుందాం అనుకున్నారు. And once they received a doctrinal clarity, ఒక సిద్ధాంతపూర్వకమైన స్పష్టత వారికి లభించాక they went and spread it to all the churches. వారు వెళ్ళి ఆ సత్యాన్ని అన్ని సంఘములలో ప్రకటించారు. Chapter 16:4. 16వ అధ్యాయము 4వ వచనం. And as they went through the cities, they delivered them the decrees for to keep, that were ordained of the apostles and elders which were at Jerusalem. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. Look at verse 5, the wonderful result. 5వ వచనములో చక్కని ప్రతిఫలం మనం చూస్తాం. So were the churches established in the faith and increased in number daily. కనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. Any biblical church should spell out for what it stands for. బైబిల్ని అనుసరించే ప్రతి సంఘము కూడా అది దేని పక్షమున ఉంటుంది అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలి. We call it a doctrine of faith or a statement of faith. అది మన విశ్వాస ప్రమాణము లేకపోతే మన విశ్వాస సిద్ధాంతము అని మనం చెప్తాం.
This is what I believe. This is what I stand for. This is what we affirm. నేను దీనిని నమ్ముచున్నాను, నేను దీనిని జరిగిస్తాను, ఈ విషయంలో నేను దీని కొరకు నిలబడతాను అని చెప్పాలి. What binds us together is not an organization. చూడండి, మనల్ని కలిపి నిలిపేది ఒక సంస్థ కాదు. What binds us together is not a human preacher, however famous or eloquent he might be. మనలను కలిపి ఉంచేది ఒక మానవ బోధకుడు కాదు. ఎంత చక్కగా బోధించినా ఆ మనిషిని బట్టి మనం ఏకముగా లేవు. What is that which binds us together and keeps us together? మనలందరినీ ఐక్యపరిచి మనలందరినీ ఐక్యములో నిలిపేది ఏంటి? Tell me what? ఏంటది చెప్పండి. The word of God. దేవుని వాక్యము. The word of God. దేవుని వాక్యమే. That's going to be the basis. That's going to unify me, build me together, sustain me through difficult times. కాబట్టి కష్టమైనటువంటి సమయాల్లో, అన్ని సమయాల్లో కూడా ఈ వాక్యమే మనల్ని కలిసికట్టుగా ఉంచి నడిపించేదిగా ఉంటుంది. My behavior, my ministry, what I do, what I don't do, as